మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. హాయ్ ఫ్రెండ్స్, హార్టీ వెల్కమ్ వన్స్ అగైన్ టు ద సెషన్ ఆఫ్ కాంప్రహెన్షన్. ఓకేనా? ఈ వీడియోలో మరికొన్ని ఎగ్జాంపుల్స్ కాంప్రహెన్షన్కి సంబంధించి చూద్దాం. ఓకేనా? నౌ లెట్ us go for exercise 1. చూద్దాం. Read the passage carefully and answer the questions that follow. India records the world's highest per capita incidence of waterborne diseases such as diarrhea. Diarrhea అంటే అతిసారం అని అంటాం. నేల విరోచనాలు అని కూడా అంటారు. డయేరియా అంటే డయేరియా, టైఫాయిడ్ అండ్ హెపటైటిస్. ఇన్ స్పైట్ ఆఫ్ విచ్ కన్సర్న్ ఫర్ ది సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఈజ్ స్టిల్ అబిజ్మాలీ. అబిజ్మాలీ అంటే వెరీ బ్యాడ్లీ అని అర్థం. అబిజ్మాలీ వెరీ బ్యాడ్లీ లో ఈవెన్ అమాంగ్ ఎడ్యుకేటెడ్ ఇండియన్స్. త్రూ అవుట్ వరల్డ్లో ఒక చిన్న సర్వే ఒకటి కండక్ట్ చేశారంట. ఏంటో సర్వే ఏంటంటే ఏ దేశంలో వాటర్ ఎక్కువగా తాగడం వల్ల జబ్బులనే వస్తున్నాయి. మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్ కొన్ని కంట్రీస్ సెలెక్ట్ చేసుకొని ఆల్ ఓవర్ ది వరల్డ్ కంట్రీస్లో ఒక సర్వే ఒకటి కండక్ట్ చేశారు. ఆ సర్వేలో వాటర్, ఎస్పెషల్లీ ఈ ట్యాప్ వాటర్ ఎట్లా తాగుతున్నారు, దానివల్ల ఏమైనా జబ్బులు వస్తున్నాయని ఒక సర్వే ఒకటి కండక్ట్ చేశారు. ఆ సర్వేలో ఏం తెలియదంటే ఇండియా ఈజ్ ఇన్ ది హైయెస్ట్ ప్లేస్ విచ్ ఈజ్ గెటింగ్ ఎఫెక్టెడ్ విత్ వాటర్ బార్న్ డిజీజెస్ అని తేలిందంట. చూడండి, ఇండియా రికార్డ్స్ ద వరల్డ్స్ హైయెస్ట్ పెర్ క్యాపిటా ఇన్ విచ్ ఇన్సిడెంట్స్. ఏ ఇన్సిడెంట్? వాటర్ బార్న్ డిజీజెస్ సచ్ యాజ్ డయేరియా, టైఫాయిడ్, హెపటైటిస్ ఇలాంటి వ్యాధులతో ఇండియాలో వాటర్ ఎక్కువగా తాగడం వల్ల ఈ వ్యాధులు అనేవి ఎక్కువగా ఇండియాలోనే వస్తున్నాయి అని ఒక నివేదిక తేలిందంట. చూడండి, ఇన్ స్పైట్ ఆఫ్ విచ్ కన్సర్న్ ఫర్ ద సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఈజ్ స్టిల్ అబిజ్మాలీ. అబిజ్మాలీ అంటే వెరీ బ్యాడ్లీ అని అర్థం. వెరీ బ్యాడ్లీ లో అంటే సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది అందరూ మంచినీరు తాగాలని అందరికీ తెలిసిందే, కానీ దట్ ఈజ్ స్టిల్ వెరీ బ్యాడ్లీ లో. ఎవరిలో అంట? ఈవెన్ అమాంగ్ ది ఎడ్యుకేటెడ్ ఇండియన్. చదువుకున్న వాళ్ళు కూడా ఈ సేఫ్ డ్రింకింగ్ అంటే సురక్షిత మంచినీటిని ఎవరు తాగడం లేదు. ట్యాప్ వాటర్ కానీ లేదంటే ఏ వాటర్ వాటర్ దొరికిందా లేదా, తాగేస్తామా లేదా, దట్స్ ఆల్, అయిపోయింది. ఎవరిలో ఎక్కువగా? ఈవెన్ ది అమాంగ్ ద ఎడ్యుకేటెడ్ ఇండియన్స్. చదువుకున్న వాళ్ళు కూడా ఈ సేఫ్ డ్రింకింగ్ గురించి, దేని గురించి? సేఫ్ డ్రింకింగ్ వాటర్ గురించి ఆలోచించడం లేదు. దట్ ఈస్ స్టిల్ అబిజ్మాలీ, వెరీ లో అంట. తర్వాత దిస్ అలార్మింగ్ ఇండిఫరెన్స్, ఈ వర్రీ ఏంటంటే వాజ్ బోర్న్ అవుట్ ఇన్ ఏ సర్వే కండక్టెడ్ బై మార్కెట్ రీసెర్చ్ ఏజెన్సీ. ఒక ఏజెన్సీ ఏంటది? మార్కెట్ రీసెర్చ్ ఏజెన్సీ. అదేంటది? రీసెర్చ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. ఈ రీసెర్చ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వాళ్ళు ఒక సర్వే ఒకటి కండక్ట్ చేస్తే అందులో ఈ విషయాలన్నీ తెలిసాయి. తర్వాత చూద్దాం. బేస్డ్ ఆన్ స్టడీ ఆఫ్ 3000 హౌస్ హోల్డ్స్. ఎన్ని ఇళ్ళంట? 3000 గృహాల్ని, హౌసెస్ని స్ప్రెడ్ అక్రాస్ ఆల్ మేజర్ సిటీస్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్నటువంటి ఆల్ మేజర్ సిటీస్లో ఉన్న అప్రాక్సిమేట్లీ 3000 ఇల్లులకి వాళ్ళు వెళ్ళి అక్కడ వాటర్ని వాళ్ళు టెస్ట్ చేయడం జరిగింది. ఎస్, ద సర్వే ఫౌండ్ దట్, ఆ సర్వే ఏం కనుక్కున్నారంట? ఓవర్ 73% ఆఫ్ ఆల్ హౌస్ హోల్డ్, 73% ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఇన్ ద హైయెస్ట్ ఇన్కమ్ కేటగిరీస్. హైయెస్ట్ ఇన్కమ్ కేటగిరీస్ అంటే హై ఇన్కమ్ వచ్చేటటువంటి ఎండ్లలో 70% వరకు ఏం చేస్తున్నారంట? దే డ్రింక్ ట్యాప్ వాటర్ విదౌట్ బాయిలింగ్ ఇట్. ఆ ట్యాప్ వాటర్ని తాగేస్తున్నారు. ఎట్లా తాగుతున్నారంట? విదౌట్ బాయిలింగ్, అసలు బాయిలింగ్ చేయకుండా. ఎవరు తాగుతున్నారు? హైయెస్ట్ ఇన్కమ్ కేటగిరీస్ ఫ్యామిలీస్. ఎవరు? సెక్షన్ ఏ అంటే వీళ్ళు టాప్ మోస్ట్ వాళ్ళు, సెక్షన్ ఏ అండ్
సెక్షన్ బి. హవెవర్ సెక్షన్ సి, సెక్షన్ డి అందరూ మిడిల్ అండ్ పువర్ పీపుల్, వాళ్ళు ఎలాగా తాగేస్తారు, నో డౌట్. ఎస్పెషలీ ఈ హైయెస్ట్ ఇన్కమ్ కేటగిరీ ఫ్యామిలీస్, ఎన్ని ఫ్యామిలీస్ అవుట్ ఆఫ్ 100లో 73% ఆఫ్ హౌస్ హోల్డ్స్ దే డ్రింక్ ట్యాప్ వాటర్. అది కూడా ఎట్లా తాగుతున్నారంట, విదౌట్ బాయిలింగ్, దాన్ని వేడి చేయకుండా తాగుతున్నారు. యాజ్ మెనీ యాజ్ 55% ఆఫ్ ద సేమ్ గ్రూప్ డ్రింక్. అందులో ఈ 55% ఆఫ్ ది సేమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే ఎవరు, ఈ సెక్షన్ ఏ అండ్ బి కేటగిరీ పీపుల్, అంటే హైయెస్ట్ ఇన్కమ్ సాలరీడ్ పీపుల్. వాళ్ళు ఏం చేస్తున్నారు, దే డ్రింక్ ట్యాప్ వాటర్ ఆఫ్టర్ ఫిల్టరేషన్ త్రూ ఏ క్లాత్. ఆ ట్యాప్ వాటర్ వచ్చిన తర్వాత ఒక కింద క్లాత్ పెడుతున్నారు, ఆ క్లాత్తో ఫిల్టరేషన్ అయిన తర్వాత అప్పుడు తాగుతున్నారు వాళ్ళు కూడా, బట్ విదౌట్ బాయిలింగ్. ఈ 55% కూడా 73% ఏం చేస్తున్నారు, డైరెక్ట్లీ దే డ్రింక్ ట్యాప్ వాటర్. అందులో 55% ఏం చేస్తున్నారంట, దే ఫిల్టర్ ది ట్యాప్ వాటర్ విత్ ఏ క్లాత్. ఒక క్లాత్ ఒకటి పెట్టి ఆ క్లాత్ ద్వారా ఫిల్టర్ అయినటువంటి వాటర్ని తాగుతున్నారు, అది కూడా విదౌట్ బాయిలింగ్ చేయకుండా తాగేస్తున్నారంట. ఓకేనా. నౌ లెట్ us see the next continuation of the paragraph. Though every school child knows that unboiled tap water contains unseen disease causing germs. Even చిన్న స్కూల్ పిల్లాడు కూడా తెలుసు అంట. ఎవ్రీ స్కూల్ చైల్డ్ నో, స్కూల్ పిల్లాడు కూడా తెలుసు ఏంటని, దట్ అన్బాయిల్డ్ ట్యాప్ వాటర్, ఈ బాయిలింగ్ చేయనటువంటి ట్యాప్ వాటర్, ఇట్ కంటైన్స్ డిజీజ్ కాజింగ్ జర్మ్స్. అందులో ఏముంటాయంట, వ్యాధులకు కారణమైనటువంటి కొన్ని జర్మ్స్, క్రిములు అనేవి ఉంటాయి. అండ్ దట్ ఈజ్ అన్సేఫ్ టు డ్రింక్, అది తాగడం అంత మంచిది కాదు. అండ్ ద హై లెవెల్ ఆఫ్ ఇండిఫరెన్స్, హై లెవెల్ ఆఫ్ వర్రీ ఏంటంటే, టు బాయిలింగ్ వాటర్ విల్ కమ్ యాజ్ సర్ప్రైజ్ టు మెనీ. సో అందరూ ఈ సర్వే చేసిన తర్వాత వాట్ వాజ్ ది హై లెవెల్ ఆఫ్ ఇండిఫరెన్స్ టు బాయిలింగ్ వాటర్, హై లెవెల్ ఆఫ్ వర్రీ ఏంటి కనుక్కున్నారు. అసలు చాలామంది అసలు వాటర్ని బాయిలింగ్ చేయకుండా తాగేస్తున్నారు, దాన్ని ప్యూరిఫికేషన్ చేయకుండా తాగుతున్నారు. దట్ ఈస్ ది సర్ప్రైజింగ్ వన్ టు మెనీ ఆఫ్ ద పీపుల్. కామెంట్స్, ఒక ఆయన కామెంట్ చేశారు. ఎవరు కామెంట్ చేశారు, డాక్టర్ ఎస్ఎస్ నర్వేకర్. హూ ఈజ్ హీ, ఎస్ఎస్ నర్వేకర్ అనే ఆయన డెప్యూటీ డైరెక్టర్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, ఆయన గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర గవర్నమెంట్ సంబంధించి డెప్యూటీ డైరెక్టర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అండి. సో ఆయన ఒక కామెంట్ చేశారు. ఏంటన్నారంట, వి రెగ్యులర్లీ మానిటర్ వాటర్ క్వాలిటీ, ప్రతిరోజు ఈ వాటర్ క్వాలిటీని మానిటరింగ్ చేస్తూనే ఉంటాం. ఇన్ ఆల్ మేజర్ అర్బన్ సెంటర్స్ ఇన్ ది స్టేట్, ఈ మహారాష్ట్రలో ప్రతి అర్బన్ స్టేట్లో, మేజర్ అర్బన్ స్టేట్స్లో ప్రతిరోజు రెగ్యులర్గా ఈ వాటర్ క్వాలిటీని మేము ఏం చేస్తున్నాం, మానిటరింగ్ చేస్తున్నాం. డ్యూరింగ్ 95 to 96 ఈ ఇయర్లో వీ ఫౌండెడ్ 9,730 అవుట్ ఆఫ్ 1,59,233 శాంపిల్స్ ఆఫ్ వాటర్ వర్ కంటామినేటెడ్. 95-96లో ఎన్ని శాంపిల్స్ కలెక్ట్ చేశారంట, 1,59,233. ఇందులో 9,730 శాంపిల్స్ ఆఫ్ వాటర్ వర్ కంటామినేటెడ్. ఆ ఇయర్లో ఇన్ని శాంపిల్స్ కలెక్ట్ చేస్తే 9,000 అబౌవ్ శాంపిల్స్ ఆఫ్ వాటర్ వర్ కంటామినేటెడ్. కంటామినేటెడ్ అంటే మొత్తం అంతా పొల్యూటెడ్, అంటే 10,000 మంది అప్రాక్సిమేట్లీ ఈ పొల్యూటెడ్ వాటర్ తాగుతున్నారు. చూసారా మై డియర్ ఫ్రెండ్స్, విత్ డిజీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్. ఏమంట, డిజీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్, వ్యాధులకు కారణమైనటువంటి ఆ జర్మ్స్ ఉన్నటువంటి వాటర్నే చెరువులో వాటర్ తాగేయడం, నదిలో వాటర్ తాగేయడం, బావుల్లో వాటర్ తాగేయడం, ట్యాప్ వాటర్ తాగడం చేస్తున్నారు. కానీ దాన్ని బాయిల్ చేసి ప్యూరిఫై చేసి తాగడం లేదు. రిప్రజెంటింగ్ ఏ హై 6.11% ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ కలెక్టెడ్ అండ్ అనలైజ్. 6.11% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ ఏం చేస్తున్నారంట, వాళ్ళు దే డ్రింక్ ట్యాప్ వాటర్. This is an alarmingly high level of
కంటామినేషన్ చాలా ఎక్కువగా ఈ కంటామినేషన్ జరుగుతుంది. కన్సిడరింగ్ దట్ మహారాష్ట్ర ఈజ్ వన్ ఆఫ్ ది మోర్ డెవలప్డ్ స్టేట్స్ ఇన్ ఇండియా. ఇండియాలో వన్ ఆఫ్ ది మోస్ట్ డెవలప్డ్ స్టేట్స్ ఏదంటే ఇండియాలో మహారాష్ట్ర. అండ్ ఇట్ మే బీ హయ్యర్ ఇన్ అదర్ స్టేట్స్. ఈ కంటామినేషన్తో పోల్చుకుంటే మిగిలిన స్టేట్స్తో పోల్చుకుంటే ఈ మహారాష్ట్ర హై అవ్వచ్చు. అండ్ డ్యూరింగ్ ద మాన్సూన్ సీజన్లో ఆల్సో డ్యూరింగ్ ది సమ్మర్ టైంలో వెన్ దెర్ ఈజ్ వాటర్ స్కేర్సిటీ అండ్ డ్యూరింగ్ మాన్సూన్ సీజన్ కంటామినేషన్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఈజ్ వెరీ హై. ఎప్పుడు ఈ కంటామినేషన్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ హైగా ఉంది? మాన్సూన్ సీజన్లో అండ్ యాజ్ వెల్ యాజ్ సమ్మర్ మంత్స్లో. ఈ 2 టైమ్స్లో కంటామినేషన్ ఆఫ్ వాటర్ అనేది చాలా ఎక్కువగా ఉంది స్కేర్సిటీ ఉన్న సమయంలో. సో హెన్స్ డ్యూరింగ్ దీస్ మంత్స్, ఈ 2 మంత్స్లో ఇట్ ఈస్ డబ్లీ ఇంపార్టెంట్, చాలా అవసరం ఏంటంట, టు ఎన్ష్యూర్ డ్రింకింగ్ వాటర్ ఈజ్ అడక్వేట్లీ శానిటైజ్డ్. ఈ వాటర్ని శానిటైజ్ మనం చేసిన తరువాతనే తాగాలి అంటున్నాడు. ఓకేనా? ఇది పారాగ్రాఫ్. నౌ లెట్ us see the questions. Yes, in India the concern worry for the safe drinking water. ఇప్పుడు మీరే చెప్పేసేయండి, చెప్పవచ్చు. worry for the safe drinking water వెరీ లో ఉందా? ఎస్. ఎనఫ్గా ఉందా? గుడ్గా ఉందా? మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్. సో వెరీ లో. ఆప్షన్ ఈజ్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఇన్ ది హైయెస్ట్ ఇన్కమ్ కేటగిరీస్ సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి అని అనుకున్నాగా. ది నెంబర్ ఆఫ్ పీపుల్ డ్రింకింగ్ ట్యాప్ వాటర్ విదౌట్ బాయిలింగ్ ఈజ్, బాయిలింగ్ చేయకుండా ఎంతమంది తాగుతున్నారు అన్నాడు. చూడండి, about half of the households, all the households, nearly 3/4 of the households. ఒకసారి పారాగ్రాఫ్ చూద్దామా. 73% ఉంటుంది. హై ఇన్కమ్ శాలరీస్ తీసుకునేటటువంటి ఈ ప్రజలు ఎంత పర్సెంట్ అంట? 73%. అంటే ఎంత అవుతుంది? నియర్లీ 3/4 ఆఫ్ ది హౌస్ హోల్డ్స్ పీపుల్ డ్రింక్ ట్యాప్ వాటర్ విదౌట్ బాయిలింగ్ ఇట్. ఓకేనా? సో ఆప్షన్ ఈజ్ సి. నౌ లెట్ us go for నెక్స్ట్ వన్. దేర్ ఈజ్ ఏ హై లెవెల్ ఆఫ్ డాష్. ఒక హై లెవెల్ ఏంటుంది? ఇంట్రెస్ట్ ఉందా? కేర్ ఉందా? క్యూరియాసిటీ ఉందా? లేదంటే వర్రీ ఉందా? ఇండిఫరెన్స్ ఉందా? ఎస్, ఆన్సర్ ఈజ్ బి, ఇండిఫరెన్స్. చూడండి, దెర్ ఈజ్ ఏ హై లెవెల్ ఆఫ్ ఇండిఫరెన్స్. వర్రీ చాలా ఎక్కువగా వర్రీ ఉంది. దేనికి? టు బాయిలింగ్ వాటర్, బాయిలింగ్ చేయకుండా తాగేస్తున్నాం అని అంటున్నాడు. ఓకేనా? డైరెక్ట్ బిట్ అది, డైరెక్ట్ ఆన్సర్ అది. ఓకే, మ్యాక్సిమం చూడండి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి డైరెక్ట్గా ఉన్నాయి, ఆన్సర్స్ అన్నీ కూడా. అకార్డింగ్ టు ద ప్యాసేజ్, అన్బాయిల్డ్ ట్యాప్ వాటర్ కంటైన్స్, బాయిలింగ్ చేయనటువంటి ట్యాప్ వాటర్ ఏంటి కలిగి ఉంది? అన్బాయిల్డ్ ట్యాప్ వాటర్లో ఏంటి ఉంటాయి? ఎస్, ఇంప్యూరిటీసా, కెమికల్సా, జర్మ్సా, వేస్ట్ మ్యాటరా? ఎస్, యూ గాట్ ఇట్. ఆన్సర్ ఈజ్ జర్మ్స్. అన్బాయిల్డ్ వాటర్లో ఏముంటాయి? ట్యాప్ వాటర్లో ఎక్కువగా ఈ జర్మ్స్, డిజీజ్ కాజింగ్ జర్మ్స్ అనేవి ఉంటాయి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, చూసారా ఆల్ క్వశ్చన్ ఆన్సర్స్, ఈ క్వశ్చన్స్ అని డైరెక్ట్గా ఆన్సర్స్ మనకు జనరలైజ్ చేసుకున్న మనం రాసేవచ్చు. వితౌట్ రీడింగ్ ద పారాగ్రాఫ్ చేయొచ్చు కొన్ని సందర్భాల్లో. ఓకేనా? అన్ని సందర్భాల్లో కాదు. రైట్, నెక్స్ట్ లెట్ us go for నెక్స్ట్ పారాగ్రాఫ్ 2. ఎస్, the 2 dominant features of our age are science and democracy. ఇప్పుడు మన the 2 dominant features of our age, ఈ కాలంలో మన ఏజ్లో 2 డామినెంట్ ఫీచర్స్, 2 లక్షణాలు ఏంటంట? సైన్స్ అండ్ డెమోక్రసీ. అంటే ఈ పారాగ్రాఫ్ ఇంచుమించు అంతా కూడా ఇట్ ఇస్ రిగార్డింగ్ సైన్స్ అండ్ డెమోక్రసీ. ఓకే, చూద్దాం. దే హ్యావ్ కమ్ టు us, ఈ సైన్స్ డెమోక్రసీ 2 మనతో వచ్చేసాయి అంటున్నాడు. దే హ్యావ్ కమ్ టు స్టే, వచ్చాయి. వీ కెనాట్ ఆస్క్ ఎడ్యుకేటెడ్ పీపుల్ టు యాక్సెప్ట్ డెలివరెన్సెస్ ఆఫ్ ఫెయిత్, అంటే ఫెయిత్స్ అని అర్థం. మనం వీ కాంట్ ఆస్క్ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఇప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అడగలేం. దేనికని? వీ కాంట్ ఆస్క్ ఎడ్యుకేటెడ్ పీపుల్
టు యాక్సెప్ట్ ది డెలివరెన్సెస్ ఆఫ్ ఫెయిత్. కొన్ని నమ్మకాలు ఉంటాయి, అరే చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది నమ్మకం, ఇది నువ్వు ఇలా ఫాలో అవ్వాలి, ఇది మా తాతలు చెప్పారు మనం కూడా ఫాలో అవ్వాలని ఎవరైనా హైలీ ఎడ్యుకేటెడ్ వ్యక్తులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చెప్తే వాళ్ళు మన మాట నమ్మరు, పోరా అని అంటారు వాళ్ళు. ఓకేనా? సో వీ కాంట్ ఆస్క్ ఎడ్యుకేటెడ్ పీపుల్ టు యాక్సెప్ట్ సమ్ ఆఫ్ ది ఫెయిత్స్ విదౌట్ రేషనల్ ఎవిడెన్స్. ఒక ప్రాపర్ రేషనల్ ఎవిడెన్స్ అంటే ఒక ప్రాపర్ ఎవిడెన్స్ కానీ లేకపోతే వాళ్ళు దేన్ని కూడా నమ్మరు. వాళ్ళ పుస్తకాల్లో ఏదైతే చదువుతారో అదే కరెక్ట్ అంటారు. ఓకేనా? వాట్ ఎవర్ వీఆర్ కాల్డ్ అపాన్, మై డియర్ ఫ్రెండ్స్, కాల్డ్ అపాన్ అది దట్ ఈస్ ఎ ఫ్రేజల్ వర్బ్, ఏ వర్బ్ ప్లస్ కాంబినేషన్ ఆఫ్ ప్రిపోజిషన్. ఒక వర్బ్ అండ్ ప్రిపోజిషన్ కానీ అడ్వర్బ్ కానీ కాంబినేషన్ ఉంటుంది, దాన్ని ఏమంటాం? ఫ్రేజల్ వర్బ్ అంటాం. సో వాట్ ఎవర్ వీఆర్ కాల్డ్ అపాన్, కాల్డ్ అపాన్ అంటే ఆస్క్డ్ అని అర్థం. వాట్ ఎవర్ వీఆర్ కాల్డ్ అపాన్, వాట్ ఎవర్ వీఆర్ ఆస్క్డ్ టు యాక్సెప్ట్, మనం ఏదైతే ఇది నమ్మండి అని మనకు చెబుతున్నారో, మనం చెప్పబడుతున్నామో, మస్ట్ బీ జస్టిఫైడ్ అండ్ సపోర్టెడ్ బై ఏ రీజన్. దానికి ఒక పర్టికులర్ రీజన్ అంటూ ఉండాలి, ఒక పర్టికులర్ ఒపీనియన్ అని ఉండాలి, కరెక్ట్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. అప్పుడే పీపుల్ అనేది నమ్ముతారు, మనం కూడా నమ్ముతాం. విదౌట్ ప్రాపర్ జస్టిఫికేషన్ అండ్ సపోర్టింగ్ బై ఎనీ రీజన్ వీ డోంట్ యాక్సెప్ట్ ఎనీ ఫెయిత్స్. ఈ ఫెయిత్ ఉంది, ఇది ఒక నమ్మకం ఉంది, అది అక్కడ ఉంది, అది పని చేయకూడదు, అది తప్పు అంటే మనం నమ్మం. అది ఎందుకు తప్పో మనం విత్ ప్రాపర్ ఎవిడెన్స్తో మనం చెప్పాలి. అదర్వైజ్ ఒకవేళ ఇలా కాకపోతే, ఇఫ్ సపోజ్ ద జస్టిఫికేషన్ అండ్ వాట్ ఎవర్ వి సపోర్ట్ టు ద ఎక్స్ప్లెనేషన్ ఆర్ టు ద క్వశ్చన్, ఇఫ్ వి డోంట్ గివ్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్, ఏంటవుద్దంట? అవర్ రిలీజియస్ బిలీవ్స్ వుడ్ బి రెడ్యూస్డ్ టు విష్ఫుల్ థింకింగ్. మనం ఏదైతే అనుకుంటున్నామో ఇవన్నిటి కూడా రిలీజియస్ బిలీఫ్స్ ఉంటాయి కదా, వుడ్ బి రెడ్యూస్డ్, అవన్నీ కూడా తగ్గిపోతాయి. మతపరమైనటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కాలక్రమేణా తగ్గిపోతాయి. ఏదైనా మనం చెప్పేటప్పుడు ఏం చేయాలి? దానికి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అంటూ ఉండాలి, దానికి ఒక రేషనల్ ఎవిడెన్స్ ఉండాలి. ఇదిగో ఈ ఎవిడెన్స్ కాబట్టి ఇది నమ్ము అని మనం చెప్పాలి. ఓకేనా? మోడర్న్ మ్యాన్ మస్ట్ లెర్న్ టు లివ్ విత్ రిలిజియన్. ప్రజెంట్ మ్యాన్ చూడండి ఈ పారాగ్రాఫ్ ఏం చెప్తున్నాడో, మోడర్న్ మ్యాన్ మస్ట్ లెర్న్. ఇప్పుడున్నటువంటి ఆధునికమైనటువంటి మానవుడు, ఆధునిక యుగంలో ఉన్న మానవుడు అంటే మనం మస్ట్ లెర్న్ టు లివ్ విత్ రిలిజియన్. మతముతో నివసించే విధంగా ఉండాలి. అంటే మతంలో ఏ సిద్ధాంతాలు అయితే ఉంటాయో ఆ సిద్ధాంతాలకి అనుగుణముగా నివసించడం అనేది నేర్చుకోవాలి. విచ్ కమెంట్స్, విచ్ సజెస్ట్స్ ఇట్ సెల్ఫ్ టు హిజ్ ఇంటలెక్చువల్ కన్సైన్స్. అతని యొక్క మేధాశక్తి అనేది ఏమవుతుంది? డెవలప్. అదే రిలిజియన్ చెప్తుంది. టు ద స్పిరిట్ ఆఫ్ సైన్స్. బిసైడ్స్, అంతేకాకుండా రిలిజియన్ షుడ్ బి ది సస్టైనింగ్ ఫెయిత్. ఒక రిలిజియన్ అనేది ఎట్లా ఉండాలంట? ఇట్ షుడ్ హ్యావ్ ది సస్టైనింగ్ ఫెయిత్. ఎప్పుడు కూడా ఒకే దాన్ని బోధిస్తుండాలి, ఒకే ఒక నమ్మకాన్ని చెబుతూ ఉండాలి ఏదైనా ఒక మతం అనేది. ఫెయిత్ ఆఫ్ డెమోక్రసీ విచ్ ఇన్సిస్ట్ ఆన్, ఈ రిలిజియన్ ఇన్సిస్ట్ చేస్తుంది, ఇట్ ఫోర్సెస్ ఆన్, దేనిపై ఇన్సిస్ట్ చేస్తుందంట? రిలిజియన్ ఇన్సిస్ట్ ఆన్ ఇంటలెక్చువల్ అండ్ స్పిరిచువల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎవరి మ్యాన్. చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి. రిలిజియన్ ఇన్సిస్ట్ ఆన్, ఒక మతం అనేది ఇన్సిస్ట్ చేస్తుంది ఏంటంట? ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎవరి మ్యాన్. ఇంటలెక్చువల్ అంటే మన మేధాశక్తి అనేది డెవలప్ అవ్వాలి, అలాగే యాజ్ వెల్ యాజ్ స్పిరిచువల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నెసరీ. అంటే స్పిరిచువల్లీ డెవలప్ అవ్వాలి, ఇంటలెక్చువల్లీ కూడా డెవలప్ అవ్వాలి అని ఏది మనకు తెలియజేస్తుంది? రిలిజియన్ అనేది తెలియజేస్తుంది. బీయింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్, ఏ క్యాస్ట్ అయినా సరే, క్రీడ్ అంటే ఒపీనియన్స్ అంటాం, కమ్యూనిటీ ఆర్ రేస్. వీడు ఈ క్యాస్టు, లేదంటే ఈ క్రీడ్, ఈ ఒపీనియన్కి సంబంధించిన వాళ్ళు, ఈ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, లేదంటే ఈ తెగకు సంబంధించిన వాళ్ళు అని చెప్పి ఒక రిలిజియన్ వేరు చేయకుండా అందరికీ కూడా ఏం చేయాలి? అందరినీ కూడా ఇంటలెక్చువల్గా డెవలప్ అయ్యే విధంగా ఒక రిలిజియన్ అనేది ఉండాలి. అందరినీ కూడా స్పిరిచువల్లీ డెవలప్మెంట్ అయ్యేటట్లు చూసేదే ఒక రిలిజియన్. ఇట్ నెవర్ ఫోకస్ ఆన్ క్యాస్ట్, క్రీడ్, కమ్యూనిటీ ఆర్ రేస్. రిలిజియన్స్ అనేవి ఆ విధంగా అయితే మాత్రమే ఉండాలి. ఎనీ రిలిజియన్ విచ్ డివైడ్స్ మ్యాన్ ఫ్రమ్ మ్యాన్,
ఏ రిలిజియన్ అయినా సరే మనిషికి దూరం చేసిందో, ఏ రిలిజియన్ అయినా సరే, ఏ రిలిజియన్ అయినా, ఐ డోంట్ టాక్ అబౌట్ ఎనీ రీజన్ మై డియర్ ఫ్రెండ్స్, ఎనీ రిలిజియన్ విచ్ డివైడ్స్ మ్యాన్ ఫ్రమ్ మ్యాన్, మనిషిని ఏ రిలిజియన్ అయితే దూరం చేస్తుందో, ఏదైనా చేసినా ఆర్ సపోర్ట్స్ ప్రివిలేజెస్ అంటే అధికారాలను సపోర్ట్ చేసిన, ఎక్స్ప్లాయిటేషన్ తగువులను సపోర్ట్ చేసిన, వార్స్ యుద్ధాలు కెనాట్ కమెండ్ ఇట్ సెల్ఫ్ అస్ టుడే, అది మనకి సజెస్ట్ చేయదు అంటున్నాడు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది పారాగ్రాఫ్. నౌ లెట్ us go for the questions. In the passage it is said that democracy అనేది ఈ పారాగ్రాఫ్లో ఏం తెలియజేస్తుంది అని అంటున్నాడు. ఓకేనా, చూద్దామా? ఎస్, షుడ్ ఎయిమ్ అట్ ది ఇంటలెక్చువల్ గ్రోత్ ఆఫ్ పీపుల్. ఎస్, ఇందాక అనుకున్నాం కదా, ఇంటలెక్చువల్ కూడా ఒక డెమోక్రసీ అనేది ఇంటలెక్చువల్లీ డెవలప్ చేయాలి. ఇట్ షుడ్ ఫోకస్ అండ్ ఇట్ షుడ్ స్ట్రెంథెన్ ది రిలిజియన్ కూడా స్ట్రెంథెన్ చేయాలి. షుడ్ వర్క్ ఫర్ స్పిరిచువల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. సో ఏదవుతుంది కరెక్ట్ ఆన్సర్స్? బోత్. ఇది అవ్వదండి, షుడ్ స్ట్రెంథెన్ ది రిలిజియన్, ఇది అవ్వదు మనకి ఇక్కడ. సో ఆప్షన్ డి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే రైట్ ఆప్షన్ ఈజ్ డి, రైట్ ఆన్సర్ ఈజ్ డి. ఎందుకంటే ప్రతి డెమోక్రసీ ఏం తెలియజేయాలి? షుడ్ ఎయిమ్ అట్ ది ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ స్పిరిచువల్ డెవలప్మెంట్. ఈ రెండు కూడా డెమోక్రసీ అనేది డెవలప్ చేయాలి. ఓకేనా? సో లెట్ us go for next question. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? నాలుగుట్లో ఏది కరెక్ట్ అంటున్నాడు. ఏ గుడ్ రిలిజియన్ సపోర్ట్స్ వార్. రిలిజియన్ అనేది వార్స్ని సపోర్ట్ చేస్తుందా? చెయ్యదు. ఏ గుడ్ రిలిజియన్ గ్రాంట్స్ నెంబర్ ఆఫ్ ప్రివిలేజెస్. ఒక రిలిజియన్ అనేది నెంబర్ ఆఫ్ అధికారాలను ఇస్తుందా? ఇవ్వదండి, ఇవ్వకూడదు కూడా. ఏ గుడ్ రిలిజియన్ డివైడ్స్ మ్యాన్ ఫ్రమ్ మ్యాన్. మనిషిని వేరు చేస్తుందా? చేయకూడదు కదా. రైట్, చూసారా? ఏ రిలిజియన్ అయినా సరే అందరూ కూడా కలిసికట్టుగా ఉండండి. యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ అని అంటాం. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. అది ద మెయిన్ మోటో ఆఫ్ ఎ రిలిజియన్. ఓకేనా? ఏ గుడ్ రిలిజియన్ సపోర్ట్స్ డెమోక్రటిక్ సిస్టమ్. సో ది రైట్ ఆన్సర్ ఈజ్ డి. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? నౌ లెట్ us go for next bit. The writer of the passage stresses importance of. ఈ ప్యాసేజ్ యొక్క రైటరు దేనిపైన స్ట్రెస్ చేస్తున్నాడు? రిలిజియనా? కాదు కదా. సైన్స్? కాదు కదా. సైన్స్ అండ్ డెమోక్రసీ, దీన్ని ఫోకస్ చేస్తున్నాడు. హీ ఈస్ గోయింగ్ టు స్ట్రెస్ ఆన్ సైన్స్ అండ్ డెమోక్రసీ. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్ బిట్. ద రైటర్ సేస్ దట్. రైటర్ ఏం తెలియజేస్తున్నాడు అంటున్నాడు. చూడండి, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ లైక్లీ టు యాక్సెప్ట్ ఫెయిత్. మనం ఏది చెప్పిన ఎడ్యుకేటెడ్ పీపుల్ యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యరు. ఓకే, పీపుల్ షుడ్ హ్యావ్ అన్క్వశ్చనబుల్ ఫెయిత్. అసలు క్వశ్చన్ చేయకూడదు. అన్క్వశ్చనబుల్ ఫెయిత్. ఏ ఫెయిత్ చెప్తే అది నమ్మేసేయాలంటున్నాడు. ఇది అంతకన్నా అవ్వదు. ఫెయిత్ అండ్ రీజన్ ఆర్ టు సెపరేట్ ఎంటిటీస్. అంతకన్నా అవ్వదు. సో ఇంకేం మిగిలింది? ఆన్సర్ ఈస్ డి. రైట్ ఆన్సర్ ఈస్ డి. ఫెయిత్ విదౌట్ రేషనల్ ఎవిడెన్స్. ఏదైనా ఒక నమ్మకం అనేది మనం నమ్మాలంటే విదౌట్ రేషనల్ ఎవిడెన్స్, ఒక ప్రాపర్ ఎసెన్షియల్ పాసిబుల్ ఎవిడెన్స్ లేకుండా మే నాట్ బి యాక్సెప్టబుల్ టు ది ఎడ్యుకేటెడ్ పీపుల్. ఈ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఒక సరైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఆర్ పాసిబుల్ ఎవిడెన్స్ కానీ లేకపోతే వాళ్ళు దేన్ని కూడా నమ్మరు. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? నౌ లెట్ us see the next bit. 10th bit. What according to the writer is the role of a religion? రిలిజియన్ యొక్క ప్రముఖమైనటువంటి పాత్ర ఏది అంటున్నాడు. ఓకేనా? ఇన్ ద ప్రెజెంట్ ఏజ్. చూడండి, ఏంటమ్మా? కెన్ యూ సే ఎనీబడి? ఎస్. సో టు ప్రమోట్ రేషనల్ థింకింగా? కాదు. టు ఇన్కల్కేట్ సైంటిఫిక్ స్పిరిట్ ఇన్ మ్యాన్. సైంటిఫికల్ స్పిరిట్ అనేది ప్రతి ఒక్కరిలో ఇన్కల్కేట్ చేయాలి. టు స్ట్రెంథెన్ ఫెయిత్ ఇన్ డెమోక్రసీ కాదు. టు డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్, అంతకన్నా కాదు. సో రైట్ ఆన్సర్ ఈజ్ బి. Now let us go for the next paragraph. Yes, 200 years after Malthus. ఎవరండి Malthus? 200 years after 200 సంవత్సరాల తరువాత Malthus predicted that population growth
వుడ్ ఓవర్కమ్ ఫుడ్ ప్రొడక్షన్ బై ఏ మార్జిన్ ఆఫ్ 256 to 9. ఏమన్నాడు ఈ మాల్థూస్ ఎవరు? హీఈస్ బ్రిటిష్ ఎకనమిస్ట్. ఇతని యొక్క పూర్తి పేరు అంటే రాబర్ట్ మాల్థూస్ అని అతని యొక్క పూర్తి పేరు అది. హీఈస్ బ్రిటిష్ ఎకనమిస్ట్. 200 సంవత్సరాల క్రితం ఆయన ఏంటి చేశారంట? ప్రెడిక్టెడ్, గెస్ చేశాడు. ఏంటంట? దట్ ఈ మాల్థూస్ బ్రిటిష్ ఎకనమిస్ట్ ఈయన గెస్ చేశాడు. ఏంటి? పాపులేషన్ గ్రోత్ వుడ్ ఓవర్కమ్ ఫుడ్ ప్రొడక్షన్. పాపులేషన్ గ్రోత్ అనేది ఎక్కువ అవుతుంది. దేనికన్నా? ఫుడ్ ప్రొడక్షన్ కన్నా. ఈ ఫుడ్ ప్రొడక్షన్ గ్రోత్ కన్నా, ఫుడ్ ప్రొడక్షన్ కన్నా పాపులేషన్ ఎక్కువైపోతుంది అని ప్రెడిక్ట్ చేసి ఆయన చెప్పాడు. ఆయన ఎలాగా? ఇన్ ఎ మార్జిన్ ఆఫ్ 256 to 9. The simple fact is that food production had always been ahead of population growth. కానీ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? ఆయన ఏదైతే చెప్పాడో అది ఎప్పటికీ జరగలేదు. మరి ఏమైందంట? చూడండి. ద సింపుల్ ఫ్యాక్ట్ ఈజ్ దట్ ఫుడ్ ప్రొడక్షన్ హ్యాడ్ ఆల్వేస్ బీన్ హెడ్. ఈ ఫుడ్ ప్రొడక్షన్ గ్రోత్ అనేది అప్పటి నుండి ఎప్పటి వరకు కూడా ఎక్కువగానే ఉందా తప్ప తక్కువగా లేదు. హ్యాడ్ ఆల్వేస్ బీన్ ఏ హెడ్ ఆఫ్ ద పాపులేషన్ గ్రోత్. పాపులేషన్ గ్రోత్ కన్నా ఏది ఎక్కువ ఉంది? ఈ ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉంది అంటున్నాడు. సో మాల్థూస్ డూమ్స్డే ప్రెడిక్షన్. మై డియర్ ఫ్రెండ్స్, డూమ్స్డే ప్రెడిక్షన్ అంటే ఏంటి? డూమ్స్డే ప్రెడిక్షన్ అంటే ఏ ప్రెడిక్షన్ విచ్ ఈస్ గోయింగ్ టు సే దట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద వార్, అట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్, ఈ ప్రపంచం చిట్ట చివరికి వచ్చేసరికి సంథింగ్ విల్ హ్యాపన్ వెరీ బ్యాడ్లీ, చాలా ఎక్కువగా జరిగిపోతుంది అని అలాంటి సిద్ధాంతాలను ఏమంటామంటే, అలాంటి గెస్సింగ్స్ని ఏమంటామంటే డూమ్స్డే ప్రెడిక్షన్ అంటాం. ఆయన ఏంటి గెస్ చేశాడు? సమ్ అదర్ డే ఇట్ విల్ కమ్, ఈ పాపులేషన్ గ్రోత్ ఎక్కువైపోతుంది, ఈ ఫుడ్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ అయిపోతుంది, ఒకరితో ఒకరు కొట్టుకుంటారు, అప్పుడు చనిపోతారు అని ఆయన ఎవరు? ఈ మాల్థూస్ బ్రిటిష్ ఎకనమిస్ట్ అప్పుడు మనకి తెలియజేయడం అనేది జరిగింది. దాన్ని మాల్థూస్ థియరీ అని కూడా అంటారు. ఓకే, బట్ మాల్థూస్ డూమ్స్డే ప్రెడిక్షన్ సింప్లీ డిడ్ నాట్ కమ్ ట్రూ. అసలు జరగల. డ్యూ టు 2 మేజర్ రీజన్స్. చూడండి, రీజన్స్ కానీ కాజెస్ కానీ రిజల్ట్స్ కానీ వచ్చినప్పుడు అండర్లైన్ చేసుకుంటే ఈజీగా మనం చేసేవచ్చు. ఏంటవి? 2 రీజన్స్ వల్ల అది జరగల. ఒకటి, ఫస్ట్ వన్ పాపులేషన్ డిడెంట్ గ్రో geometrically and birth rates in all western countries fell during 20th century. ఏమైందంట? పాపులేషన్ డిడెంట్ గ్రో. ఈ జనాభా అనేది పెరగలేదు, జనాభా అనేది ఎక్కువగా పెరగలేదు. మోర్ ఓవర్ ఎందుకు పెరగలేదు? ద బర్త్ రేట్స్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్ ఫెల్. ఈ వెస్టర్న్ కంట్రీస్లో ఈ జననాల రేట్ అనేది ఫెల్, తగ్గిపోయింది. ఏ సెంచరీలో? 20th సెంచరీలో జననాల రేట్ అనేది, బర్త్ రేట్ అనేది తగ్గిపోయింది. బర్త్ రేట్ ఎప్పుడైతే తగ్గిపోయిందో పాపులేషన్ గ్రోత్ రేట్ కూడా ఏమైంది? లేదు, తగ్గింది అంటున్నాడు. రిజల్టింగ్ వెరీ స్లో పాపులేషన్ గ్రోత్. కాబట్టి ఎప్పుడైతే పిల్లలు పుట్టడం లేదు అంటే జననాల రేట్ లేదు కాబట్టి ఈ పాపులేషన్ గ్రోత్ కూడా ఏమైంది? స్లోలీ తగ్గింది. అది ఒక ఫస్ట్ రీజన్. ఓవర్ ద పాస్ట్ క్వార్టర్ సెంచరీ అంటే హౌ మెనీ ఇయర్స్ చెప్పండి? 25 years. ఈ పాస్ట్ 25 yearsలో బర్త్ రేట్స్ హ్యావ్ బీన్ ఫాలింగ్. గత 25 yearsతో పోల్చుకుంటే, అంటే అకార్డింగ్ టు దిస్ పారాగ్రాఫ్, ఈ బర్త్ రేట్స్ అనేవి హ్యావ్ బీన్ ఫాలింగ్, అలాగా తగ్గిపోతున్నాయి. ఇన్ డెవలపింగ్ కంట్రీస్ ఎక్కడ తగ్గిపోతున్నాయి అంట? డెవలపింగ్ కంట్రీస్ ఎస్పెషల్లీ ఈ బర్త్ రేట్స్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి. రిజల్టెడ్ ఇన్ ట్రెమండస్ గ్రోత్. చూడండి, వెయిట్ have been falling in developing countries too. సెకండ్, ఇప్పుడు రెండో రీజన్ చెప్తున్నాడు. సెకండ్, ఫస్ట్ వన్ ఏంటి? బర్త్ రేట్స్ తగ్గిపోయింది కాబట్టి పాపులేషన్ గ్రోత్ కూడా బాగా తగ్గింది. సెకండ్, రెండోది ఏంటి? మోడర్న్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అండ్ బెటర్ ఇరిగేషన్ హ్యావ్ రిజల్టెడ్ ఇన్ ట్రెమండస్ గ్రోత్. ట్రెమండస్ అంటే ఇన్ లార్జ్ నెంబర్ ఆఫ్. నెక్స్ట్ రీజన్, సెకండ్ రీజన్ ఏంటి? మోడర్న్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. ఈ ఆధునికమైనటువంటి వ్యవసాయ పద్ధతులు వచ్చేసాయి. మోడర్న్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అండ్ బెటర్ ఇరిగేషన్, ఈ రెండు కూడా ఏం చేస్తాయి? బెటర్ ఇరిగేషన్ అండ్ మోడర్న్
అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ దీస్ టూ హ్యావ్ రిజల్టెడ్. ఈ రెండు ఎప్పుడైతే వచ్చాయో ఏమైందప్పుడు దెర్ ఈజ్ ట్రెమెండస్ గ్రోత్ ఇన్ ఫుడ్ కార్పొరేషన్. ఈ ఫుడ్ కార్పొరేషన్ కాదు, ప్రొడక్షన్. ఇన్ ది ఫుడ్ ప్రొడక్షన్ దెర్ ఈజ్ ట్రెమెండస్ గ్రోత్ ఫుడ్ ప్రొడక్షన్లో వచ్చింది. ఎందుకు వచ్చింది? బికాజ్ ఆఫ్ ద మోడర్న్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్. ఆధునికమైనటువంటి వ్యవసాయ పద్ధతులు వచ్చాయి, దాని తర్వాత ఇరిగేషన్స్ వచ్చాయి. కాబట్టి ఆటోమేటిక్గా ఈ ఫుడ్ ప్రొడక్షన్ యొక్క గ్రోత్ అనేది ఏమైంది? అమాంతంగా పెరిగింది. ఫుడ్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది గ్లోబ్, ఆల్ ఓవర్ ది వరల్డ్, ప్రతి దేశంలో కూడా పెరిగాయంట. విత్ ది నోటబుల్ ఎక్సెప్షన్, ఒక మినహాయింపు ఉంది. ఎక్కడంట? సబ్ సహారన్ ఆఫ్రికా. ఒక ఆఫ్రికాలో మాత్రం, ఇక్కడ మాత్రం జరగలేదు, కానీ ఆల్ ఓవర్ ది వరల్డ్ ప్రతి దేశంలో జరిగింది. ఒక్క ఎక్సెప్షన్, దేనికి? ఒక ఆఫ్రికా తప్ప అంటున్నాడు. దేర్ ఫోర్ అట్ ద గ్లోబల్ లెవెల్, ప్రపంచంలో చూసుకున్నట్టుగైతే ద మాల్థూషియన్ డూమ్స్డే నెవర్ బిఫెల్. ఇది ఎప్పుడు హ్యాపెండ్ ఆన్ అస్, అది జరగలేదు అంటున్నాడు. ఓకేనా? నెక్స్ట్ చూద్దామా? కంటిన్యూషన్. ఇండియాస్ పాపులేషన్ గ్రూ బై అబౌట్ 2.5 times. 2.5 times మన చూడండి, అబౌట్ 2.5 times అంటే 2.5 రెట్లు పెరిగిందంట ఇన్ ద పాస్ట్ 45 years. గత 45 సంవత్సరాలతో పోల్చుకుంటే భారతదేశం యొక్క ఈ పాపులేషన్ ఎంత పెరిగింది? 2.5 రెట్లు పెరిగిందంట. ఎస్, ఇయర్స్ ఫ్రమ్ 361 million in 1951. 1951లో 361 మిలియన్ల జనాభా ఉన్నారు 1951లో. అక్కడ నుండి అన్ ఎస్టిమేటెడ్ 916 million 95లో ఎంత ఎస్టిమేట్ చేశారు? 916 మిలియన్కి దాటుతుంది. 1951లో 361 ఉంది, 1995 అంటే విదిన్ 4 years అది ఏమవుతుంది? ఎక్స్పెక్ట్ చేశారు డబుల్ అవుతుందన్నారు, 916 మిలియన్ అవుతుంది అన్నారు. బట్ డ్యూరింగ్ ద సేమ్ పీరియడ్, కానీ అదే టైంలో ఇండియాస్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్, ఈ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది గ్రూ నియర్లీ బై 4 times అంట. అంటే 1951కి 1955 ఈ 4 years మధ్యలో ఎంత పెరిగిందంట? 4 times డబుల్ అయ్యిందంట. ఏంటి? వాట్ వాజ్ డబుల్? 4 times. ఈ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది పాపులేషన్ గ్రోత్ రేట్ కన్నా ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువగా పెరిగింది. ఎన్ని 4 times పెరిగింది. 51 million tons ఉంది 1951లో, మరి 191 million tons ఇన్, చూసారా? అంటే ఇంచుమించుగా 1951లో 51 millions ఉంది, అండ్ 1995 ఆఫ్టర్ 4 years ఎంత పెరిగింది అంటే సుమారుగా 4 ఇంతలు పెరిగింది. ఇది 51, 191 అప్రాక్సిమేట్లీ ఇంచుమించుగా 4 ఇంతలు ఫుడ్ ప్రొడక్షన్. అదే జనాభా చూసుకుంటే 2.5 times పెరిగింది. మరి ఫుడ్ ప్రొడక్షన్ గ్రోత్ చూసుకున్నట్లయితే 4 రెట్లు అనేది పెరిగింది 1951 to 1955. యాజ్ ఎ రిజల్ట్ ద పెర్ క్యాపిటా అంటే పర్ హెడ్ అని అర్థం. ఫుడ్ గ్రెయిన్ అవైలబిలిటీ ఇన్ ఇండియా హ్యాస్ గోన్ అప్, అమాంతంగా పెరిగింది కన్సిడరబులీ సిన్స్ ద ఇండిపెండెన్స్. మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ఇప్పటికీ మనకు ఫుడ్ గ్రెయిన్ స్కేల్ అవుట్ ఏమీ లేదు, ఉండదు కూడా. దట్ ఈజ్ మాల్థూషియన్, ద మాల్థూషియన్ ప్రెడిక్షన్ హ్యాస్ నాట్ కమ్ ట్రూ ఈవెన్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో కూడా అది ఇట్ డిడింట్ కమ్ ట్రూ. ఓకేనా? నౌ లెట్ us go for the questions. ఎస్, ఇన్ ద డెవలపింగ్ కంట్రీస్ ద బర్త్ రేట్ ఈజ్, డెవలపింగ్ కంట్రీస్లో బర్త్ రేట్ ఎట్లా ఉంది? చూసిన వెంటనే చెప్పవచ్చు. వెరీ ఇంక్రీజింగా? కాదు. డబులింగ్? కాదు. స్టాటిక్ అలాగా ఉందా? కాదు. మరేమైంది? డెవలపింగ్ కంట్రీస్లో బర్త్ రేట్ అనేది అలాగా ఫాలింగ్ అవుతుంది, తగ్గుతూ ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఆన్సర్ ఈజ్ సి, 12th one. ఇండియాస్ ఫుడ్ ప్రొడక్షన్ ఫ్రమ్ 1951 to 1995, 1951 నుండి 1905 వరకు ఎంత గ్రూ నియర్లీ ఎంత పెరిగింది? ఓకేనా? చూడండి, ఇండియాస్ ఫుడ్ ప్రొడక్షన్ ఫ్రమ్ 1951 to 1995, ఇందాక మీకు 4 years అన్నాను కదండి, ఇట్ ఈస్ నాట్ 4 years. సో 19, సారీ ఫర్ ది రాంగ్
సేయింగ్. 4 years డిఫరెన్స్ కాదు. సో 1995 అండ్ 1951 ఎంత డిఫరెన్సు? 44 years. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ నోటీస్ ఇట్. ఓకేనా, రైట్. గ్రూ నియర్లీ అంటే 1951 నుండి 1995కి ఈ ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఎంత పెరిగింది? ఆన్సర్ మనకు తెలుసు అందరికీ, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. సో 5 times కాదు, 3 times కాదు, ఇట్ ఇస్ నాట్ 2 times, 4 times పెరిగింది. అదే పాపులేషన్ గ్రోత్ అయితే 2.5 times 1951 to 1995 అంటే 44 yearsలో 2.5 times పాపులేషన్ పెరిగింది. అదే ఫుడ్ ప్రొడక్షన్ గ్రోత్ అయితే 4 times పెరిగింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ద ఫుడ్ ప్రొడక్షన్ హ్యాడ్ ఆల్వేస్ బీన్, ఈ ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఎప్పుడు కూడా మొదటి నుండి ఇప్పటి వరకు ఎలాగుంది? సో స్లోగా ఉందా? కాదు కదా, ఎహెడ్, ముందే ఉంది. ఫుడ్ ప్రొడక్షన్ ఈజ్ ఆల్వేస్ హ్యాడ్ బీన్ ఎహెడ్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్. పాపులేషన్ గ్రోత్ కన్నా ఈ ఫుడ్ ప్రొడక్షన్ గ్రోత్ అనేది అదే ఎక్కువగా ఉంది. సో ఆన్సర్ ఈజ్ బి. ఈ తప్పు అవుతాయి. నెక్స్ట్, రైట్. మాల్దీవ్స్ డూమ్స్డే ప్రిడిక్షన్ డిడెంట్ కమ్ ట్రూ, అది నిజం అవ్వలేదు. ఎందుకు నిజం అవ్వలేదు? మనకు ఆల్రెడీగా రీజన్స్ తెలుసు, చూద్దాం ఒకసారి. ర్యాపిడ్ గ్రోత్ ఇన్ పాపులేషన్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, అది అవ్వదు మనకి. చూడండి, వెరీ స్లో గ్రోత్ ఇన్ పాపులేషన్, పాపులేషన్లో స్లో గ్రోత్ ఉంది. అండ్ మోడర్న్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అండ్ బెటర్ ఇరిగేషన్, మరి ఇదే కదా, అగ్రికల్చర్లో మోడర్న్ మెథడ్స్ వచ్చాయి అండ్ యాజ్ వెల్ యాజ్ బెటర్ ఇరిగేషన్ మెథడ్స్ వచ్చాయి. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ బి. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ఇన్ ద పాస్ట్ 45 years, ఈ 45 yearsలో 44 కాదు 45 yearsలో ఇండియాస్ పాపులేషన్ గ్రోత్, పాపులేషన్ హ్యాస్ గ్రోన్ అబౌట్, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనండి. సో కాబట్టి ఎంత? 3.5 కాదు, 1.5 కాదు, 5 times కాదు, 2.5 times ఈ 45 yearsలో పాపులేషన్ హ్యాస్ గ్రోన్. ఓకేనా, సో రైట్ ఆన్సర్ ఈజ్ డి. తెలంగాణ గ్రూప్ 1 ఫుల్ కోర్స్ స్టేట్ నెంబర్ 1 అత్యుత్తమమైన ఫ్యాకల్టీ చే బోధన, ఆన్లైన్ వీడియో క్లాసెస్ తో పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 సెక్రటేరియట్ ఎబిలిటీస్ కేవలం 699 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. తెలంగాణ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. తెలంగాణ మెయిన్స్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ కేవలం 599 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 తెలుగు మీడియం, పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 ఎడ్యుకేషన్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీతో పేపర్ 2 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పేపర్ 2 ఎడ్యుకేషన్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. అలాగే పేపర్ 2 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ టిఆర్టీ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1699 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్, తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గణితం కంటెంట్ అండ్ మెథడ్స్, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్, జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్, ఏ ప్యాకేజీ అయినా కేవలం 1699 రూపాయలు మాత్రమే. తెలంగాణ గురుకుల తెలుగు ఫుల్ కోర్స్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. అలాగే పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల ఫిజికల్ సైన్స్ ఫుల్ కోర్స్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగాగీ అండ్ పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. అలాగే పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల బయాలజికల్ సైన్స్ ఫుల్ కోర్స్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగాగీ అండ్ పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. అలాగే పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగాగీ అండ్ పేపర్ 3 కంటెంట్ కేవలం 4999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. అలాగే పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల మ్యాథ్స్ ఫుల్ కోర్స్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగాగీ, పేపర్ 3 కంటెంట్
కేవలం 2,999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. అలాగే పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 books ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల సోషల్ స్టడీస్ ఫుల్ కోర్స్ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాగి, పేపర్ 3 కంటెంట్ కేవలం 2,999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 books ఉచితంగా పంపబడును. ఏపీ సచివాలయాలు 2023 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ కేటగిరీ 1 పార్ట్ ఏ అండ్ పార్ట్ బి పంచాయతీ సెక్రటరీ, మహిళా పోలీస్, అలాగే వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, అలాగే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కేవలం 999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. ఏపీ సచివాలయాలు 2023 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ పార్ట్ ఏ మాత్రమే. డిజిటల్ అసిస్టెంట్, పశుసంవర్ధక శాఖ, వాటర్ శానిటేషన్, హార్టికల్చర్, సర్వేయర్, ఏఎన్ఎం, అగ్రికల్చర్, సెరికల్చర్ మొదలైనవి కేవలం 899 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాలు 2023 ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డ్ ఎమ్యూనిటీస్ సెక్రటరీ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1,999 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాలు 2023 వార్డు పారిశుద్ధ్యం మరియు పర్యావరణ కార్యదర్శి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1,999 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ వార్డు సచివాలయాలు 2023 యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్, పశుసంవర్ధక శాఖ సహాయకుడు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1,999 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాలు 2023 పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1,999 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ మెయిన్స్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ కేవలం 599 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1,499 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ టీఆర్టీ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1,699 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గణితం కంటెంట్ అండ్ మెథడ్స్, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్, జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ ఏ ప్యాకేజీ అయినా కేవలం 1,699 రూపాయలు మాత్రమే.